ప్రభుత్వానికి అల్టిమేట్ ఏ విధంగా జారీ చేసే అవకాశం? మాది ఒకటే డిమాండ్, రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి ఏదైతే ఆహార భద్రత చట్ట ప్రకారం వరి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేదో ప్రధానమంత్రి సీట్ అడుగుతలేం, అదాని అంబానీ దాంట్లో వాట అడుగుతలేం. తెలంగాణ రైతుల యొక్క గోస వినిపించడానికి ఇక్కడ రాజధానికి రావడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వడ్లను కొనుగోలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెర్లు కుంటలు తోమిచ్చి మరి వరి ఎక్కువ చేస్తాం, 1,00,000 ఎకరాలు పండిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రజలను మరి ఇట్లా కేంద్రం కొనక ఇటు రాష్ట్రం కూడా ముందుకు రాకపోతే రైతులు పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేము తెలంగాణ రైతుల సంక్షేమం మేము ధ్యేయంగా పనిచేస్తున్నాం. కేసీఆర్ గారు ఎంతో కష్టపడి మిషన్ కాకతీయ చెరువులను ఎన్నో అభివృద్ధి చేసి ఇవాళ నీళ్లు నిండుగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రపంచం అభివృద్ధపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. మరి ఈరోజు 2 కోట్ల ఎకరాలకు పైగా ఇలా వరి వండుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్, తెలంగాణ రైతుల సంక్షేమ ధ్యేయంగా మేము ఈ వరిని కొనుగోలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.